యేసు నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీకును ధన్యవాదములు. దేవుడే మన యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడి యొక్క రూపమును మానవుడు చూడలేడు. దేవుడు శరీరధారి కాడు. దేవుడికి శరీరం ఉండదు. దేవుడు ఆత్మస్వరూపుడు. మనుషుల్లాగా శరీరము, రక్తము, ఎముకలు ఆయనకు లేవు. ఆయన శాశ్వతుడు. ఆయనకు మరణము లేదు. మరి ఎలాగండి యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నారు కదండి, ఆయనకు కూడా రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి కదండి అని ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి కూడా దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన ఆత్మస్వరూపుడే, కానీ మానవులను ప్రేమించి శరీర అవతారాన్ని ఈ భూమి మీద చూపించాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తాం. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఉన్నారు కనుక ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసములు గలవాడుగా వచ్చాడు. అంతే, మరలా ఆత్మస్వరూపుడుగా మారిపోయాడు. ఈ విషయాలను మనం గమనించాల. దేవుడు అపరిమితుడు. అంటే ఆయనకి బౌండరీస్ లేవు. ఎక్కడే అంటే ఒక ఏరియాలోనే ఉంటాడు, ఒక మతంలోనే ఉంటాడు, ఒక ప్రాంతంలో ఉంటాడు అని అనడానికి లేదు. ఆయన అపరిమితుడు. ఒక ప్రదేశానికి పరిమితం కాలేదు. ఆయన సమస్త స్థలాల్లో ఉనికి వహిస్తాడు. ఆయన సర్వవ్యాప్తుడు అని గమనించాలి. అందుకే దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆత్మ అనగా పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. పరిశుద్ధతే ఆయన స్వభావం. ఈ విషయాలను మనము గమనించాల. ఆరాధన హృదయం నుండి రావాల. దేవుడు కోరుకున్నది అదే. మనుషులు హృదయాన్ని ఇవ్వట్లేదు, మెటీరియల్ ఇస్తూ ఉన్నారు దేవుడికి. అది దేవుడికి అంత ప్రీతికరమైనది కాదు. ఒక దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుణ్ణి వెంటాడే విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాసార్లు మనము దేవుడికి సమయాన్ని ఇస్తామనుకుంటాం, ఇవ్వము. దేవుడు చూడడనుకుంటాం, ఏయో పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుడు చూస్తాడు. ఆయన సర్వవ్యాప్తుడు అని ఇందాక చెప్పుకున్నాం. దేవుడు సర్వవ్యాప్తుడు. మరి దేవుడు స్వరూపం ఏమిటి? మరి దేవుడికి ఒక ఆకారం ఉండాలి కదంటే, శరీరము లేని అపరితమైన సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కనబడడు, కానీ ఆయన శక్తి చేత సమస్తము నడిపింపబడుతుంది. అందుకనే దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయనకు రూపము లేదు. రూపములు మానవుడు కల్పించుకున్నారు. దేవునికి మహిమ కలగాలి. ఈ మాటల ద్వారా మన కళ్ళతో చూడలేము, కానీ మనసుతో, విశ్వాసముతో అనుభవించవచ్చు దేవుణ్ణి. కళ్ళతో చూడలేము, ఆత్మ కాబట్టి, కానీ మనసుతో, విశ్వాసముతో ఆ సృష్టికర్త దేవుణ్ణి మనము అనుభవించగలం. ఆ మాటను మనము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తారు. ఏమని రాసిందంటే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యునకు
అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని ఇక్కడ రాసి ఉంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నా కుమారుడు అయిన తిమోతి అంటూ ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆయన సమస్తమును ఉన్నవాడు అని మనం గమనించాల. దేవుడును ఎరగనివారు, దేవుడి శక్తిని తెలియనివారు, దేవుడు అంటే ఆలోచన లేనివారు, దేవుడు క్రియలు ఎరగనివారు, దేవుడంటే అవగాహన లేనివారు రకరకాల విధానాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడి గురించి అవగాహన ఉండాలి. ఆరాధనకు మనల్ని ఆయన పిలిచాడు, ఆయన్ని మనం గణపరచాలి. దేవుడు బాహ్య ఆచారాలను ఆయన కోరడు, హృదయ ఆరాధననే కోరుకుంటాడు. బాహ్య ఆచారాలంటే ఇప్పుడు నేను వైట్ డ్రెస్ వేశాను, ఈ వైట్ డ్రెస్ని ఆయన కోరాడు, నా హృదయాన్ని కోరుతాడు. నేను ఏ డ్రెస్ వేసానా, నేను ఎలాగా అలంకరించుకున్నానా, నేను ఏమి పట్టుకుని వచ్చానా, అవి చూడడు దేవుడు. దేవుడికి కావలసింది హృదయం. హృదయముతో ఆయన ఆరాధించినప్పుడు మన కానుకలను ఆయన స్వీకరిస్తాడు. అలా కాకుండా కానుకలు మాత్రమే ఇస్తాను, హృదయం ఇవ్వను అంటే అది ఆయనకు అంగీకారమైన భక్తి కాదు, అది ఆరాధన కాదు. నిజమైన ఆరాధనలో మనం ఏం చేస్తామంటే ఆత్మతో, అనగా మన మనస్సు, మన భావాలు మనసారా ఆరాధించటం, అలాగే సత్యముతో దేవుని వాక్యానికి అనుగుణంగా కపటము లేకుండా, అసూయ లేకుండా, స్వార్థము లేకుండా ఆరాధించటం ఆ ఆత్మస్వరూపుడైన దేవుడికి. అందుకంటాడు 51వ కీర్తన 17వ మాట, 51వ కీర్తన 17వ మాట ఒక అద్భుతమైన మాట ఇలా రాసి ఉంటుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు. అంటే ఇక్కడ గమనించాలి, దేవుడు నువ్వేమి బలివ్వాలంటే ముందు విరిగిన మనస్సు. నువ్వేవేవో బలులు ఇచ్చినా అవి దానివల్ల ఉపయోగం లేదు అని దేవుడి వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాల. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, దేవుడు స్వరం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు ఆత్మస్వరూపుడని మనం నమ్మాలి, ఆయన మన మధ్యలో ఉన్నాడని విశ్వసించాలి. మానవ పరిమితులు, దేవుడు అపరిమితమైన తత్వం కలిగిన వాడు. మానవుడికి పరిమితమైన జీవితమే ఉంటుంది, మానవుడికి పరిమితమైనటువంటి విషయాలే ఉంటాయి. కానీ దేవుడు అపరిమితుడు, అంతటి వ్యాప్తి ఇచ్చేవాడు. మనం ఒక చోట ఉండగలం, కానీ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడైనా ఉండగలడు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే మనము 139వ కీర్తన ఇప్పుడు చదువుతూ ఉంటాం కదూ. 139వ కీర్తన మనం చదువుతూ ఉంటాం. ఏమని చదువుతాం? 139వ కీర్తనలో 139వ కీర్తనలో ఆయన అంతటా ఉన్నవాడు, ఆయన అంతటా ఉన్నవాడు, ఆయనకు దాటి ఆయనకు ఆయనకు దాగుని ఆయనకి తెలియకుండా మనం ఏమీ చేయలేము. ఆయన కన్నులు మనము కప్పలేము, ఆయన కన్నులు మనం ఏం చేయలేము, కప్పలేము. కాబట్టి ఆయన చదువుతాను నేనే. కీర్తనలో 139 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటాడు దావీదు. నిజమే కదా, నేను ఆకాశం ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకురెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునను, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును, అవి నేను అనుకుని ఎడల. దేవునికి స్తోత్రం,
అంటే మనం ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాడు ఆయన. అందుకే ఆయన సర్వవ్యాప్తుడు. మనం గమనించాలి ఈ విషయాన్ని. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్నా దేవునితో సన్నిహితంగా ఉండాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు లేకుండా మానవుడు లేడు అని నమ్మాలి. ఆయనకు రూపము లేదు. రూపము మనిషి సెట్ చేసినాడు. మానవుడు స్వార్థముతో సెట్ చేసుకున్నవి. వాటి వెంబడి మానవుడు వెళ్ళకూడదు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆరాధనలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అంటే కేవలము బాహ్య కృత్యువులు లేకంటే శారీరకమైనటువంటి పద్ధతులను అనుసరిస్తారు. పైన దృష్టి పెట్టడం అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడం ద్వారా దేవుడిని ఆరాధించడంలో తప్పు చేస్తున్నారు. హృదయము దేవుని నుండి దూరముగా ఉంటే ఆరాధన వ్యర్థము. మనస్సు దేవుడికి దూరముగా ఉంటే ఆ ఆరాధన వ్యర్థము అనే విషయాన్ని మనం గమనించాలి. మనము ఈ ప్రజలు నోట్లతో నన్ను మత్తయి సువార్తలో చదువుతాం. ఎప్పుడు ఆ 15వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చదువుతాం? ఈ ప్రజలు నోటితో ఏం చేస్తారట? నోటితో స్తుతిస్తారు, హృదయం మాత్రం దూరముగా ఉంచుతారు. దేవుడికి కావలసింది ఇవ్వకుండా మనకు కావలసింది ఇచ్చి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందడం మన అమాయకత్వము. దేవుడికి మనం హృదయం ఇచ్చి ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడమే నిజమైన భక్తి యొక్క సారము. గమనించుదాం. కాబట్టి ఆచారాత్మక పాఠాలు లేకపోతే ప్రతిరోజు వింటున్న ఈ అద్భుతమైన పాఠాలు మన జీవన శైలిని మార్పు తీసుకొస్తుంది. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేయాలి. స్తోత్రం ఎక్కడైనా ఎప్పుడైనా చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యము లాగా బ్రతకాలి, నడవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, సత్యంలో జీవించాలి. సంఘ ఆరాధనలో హృదయాన్ని పూర్తిగా సమర్పించి ఆయన ఆరాధన చేయాలి. అలా కాకుండా చేస్తే అది వ్యర్థం. దేవుడు ఆత్మ. ఆయన చేరుకోవటానికి మనము బాహ్యంగా కాకుండా హృదయము లేక ఆత్మ సత్యము ద్వారా ఆరాధించాలి. ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ఎప్పుడైనా ఉన్నాడు అని ప్రార్థన వింటాడు అని చెయ్యాలి మనం. దీని మూలవాక్యం మీకు అందరికీ తెలిసిన చెప్పలేదు. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది దేవుని యొక్క వాక్యసారం. అందుకే దేవుడు ఎవరో తెలుసుకోకుంటే పాడైపోతాం. దేవుడు ఎవరో తెలుసుకుంటే బాగుపడతాం. దేవుడికి రూపము లేదు. దేవుడు ఆత్మ. ఆయన అంతటా ఉన్నవాడు, అన్ని దేశాల్లో ఉన్నవాడు. ఆ మతమని ఈ మతమని ఆ కులమని ఈ కులమని ఆ దేశమని ఈ దేశమని గొప్పోలని పేదోళ్ళని ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంటాడైనా. అన్ని పరీక్షలే మానవునికి. ఈ పరీక్షల్లో విజయం సాధించాలి. అందుకే దేవుడిని ఆత్మతో ఆరాధించండి, హృదయముతో ఆరాధించండి. అప్పుడు ఈ జీవితానికి సార్థకమవుతుంది. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రయోజకరమైన జీవితాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్.